సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొంచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సణగకుడి. ఇదిగో, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. పోయిన వారము మనము ఒక విశ్వాసి, క్రైస్తవ విశ్వాసి, క్రీస్తునందు రక్షింపబడినటువంటి ఒక విశ్వాసి ఎలాంటి లక్షణములు కలిగి ఉండాలో యాకోబు పత్రికలోనే మనము తెలుసుకున్నాం. మొదటి అధ్యాయములో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసికి శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్లో ఎలా ఉండాలో నేను 4 విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఇక్కడ శ్రమలు అంటే, ఒక క్రైస్తవ విశ్వాసికి శ్రమలు వచ్చినాయి అంటే ఆ శ్రమలు అంటే ఏంటి? మనకి ఏదైనా బాగా అనారోగ్యం వచ్చినప్పుడు అప్పుడు ఏమనుకుంటాం? నాకే వచ్చినాయి శ్రమలు నాకు అనుకుంటాం. లేదా మన ఇంట్లో మన ఆత్మీయులు, మన బంధువులు ఎవరన్నా చనిపోయినప్పుడు కూడా మనం బాధపడి శ్రమలో ఉన్నామంటాం. తర్వాత మనం కష్టం చేసి మనకి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క డబ్బులు ఇవ్వలేనప్పుడు కూడా నేను కష్టపడ్డాను, నాకు రావాల్సినటువంటి నా కూలి కూడా బిగబట్టబడింది, మరి నేను అన్యాయం అయ్యాను అని అన్నప్పుడు కూడా మనము శ్రమల్లో ఉంటాం. సరే, ఏదైనా సరే మన కుటుంబంలో మన బిడ్డలకు కూడా మరి ఉద్యోగాలు రాక ఎంతో కాలం ఎదురు చూస్తాయి. ఏవైనా కానీ ఒక విశ్వాసికి, క్రైస్తవ విశ్వాసికి శ్రమలు వచ్చినప్పుడు ఆ క్రైస్తవ విశ్వాసి ఎలా ఉండాలో మరి యాకోబు గారు మనం చదువుకున్నటువంటి వాక్యంలో 4 విషయాలు మనకి తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా మరి మనం క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనము క్రీస్తుని ఆనుకొని ఉండటం మనము నేర్చుకోవాలి. తర్వాత దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒకటోదిగా ఏం చెప్తున్నాడంటే యాకోబు గారు ఓపిక కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో గనక చూస్తే ఓపిక కలిగి ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల చేతగాని వాడు వగుదు అని నీ పరిశుద్ధ వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి రెండవదిగా మన హృదయములను స్థిరముగా ఉండనియ్యాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మూడవదిగా ఒకరి మీద ఒకరు సణుగు కొనకుడి. యాకోబు 5వ అధ్యాయం 9వ వచనము. తర్వాత 4వదిగా ప్రవక్తలను జ్ఞాపకము చేసుకోనాలి. 5వ అధ్యాయము 10వ వచనం. ఈ విధంగా ఈ 4 విషయాలు మనకి తెలియజేస్తున్నాడు. మనం క్రైస్తవ విశ్వాసులమే. ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా ఏం చేస్తామంటే కృంగిపోతాము. మనం ఏం చేయాలి? వాక్యం మీద ఆనుకోవాలి. కాబట్టి యాకోబు గారు తెలియజేసినటువంటి 4 విషయాలు ఒక్కొక్కటి కూడా వివరంగా మనము తెలుసుకుందాం. మొట్టమొదటిదిగా ఓపికను కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉండట దేవుని బిడ్డలకు చాలా ముఖ్యమైనది. ఓపిక ఉండాలి. మరి మనం చిన్నదానికి శ్రమ వచ్చినప్పుడు ఏంటమ్మా, దేవుడు నా కుటుంబంలో నాకు అన్యాయం జరిగింది, మరి దేవుడు ఉన్నాడు కదా, ఉంటే నాకెందుకు అన్యాయం జరిగింది అని మనం మానవులుగా అంటూ ఉంటాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే వాక్యము ఓపికను కలిగి ఉండాలి. మనకి ఇక్కడ మరి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. వ్యవసాయకుడు తొలకరి వర్షము
కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు. అంటే వ్యవసాయదారులు ఏం చేస్తారంటే జూన్ మాసంలో ఋతుపవనాలు స్టార్ట్ అవ్వగల పొలాలు దున్నుకుంటారు. దున్నుకొని విత్తనాలు చల్లుకున్నప్పుడు మరలా కడవరి వర్షం, విత్తనాలు మొలకెత్తినప్పుడు కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తారు. ఎదురు చూసిన తర్వాత మంచి వర్షం పడ్డప్పుడు మంచి ఫలము, మరి మంచి పంట పండి ఫలము సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఆ వ్యవసాయదారుకుడు ఎలా మరి తొలకరి వర్షము కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తాడో మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడాలి, సిద్ధపడాలి. మనలో ఆయనకి ఏమైనా ఇష్టం లేని, ఆయనకి ఆయాస్కరమైన ఏమన్నా ఉన్నప్పుడు వాటిని మనము తీసివేసుకొని అవన్నీ కూడా కొంచెం ఓపిక పట్టి, అంటే ప్రభు వచ్చే వరకు మనగా ఆ ప్రభు రాకడ కొరకు మనము ఓపిక పట్టాలి. ఎలాగా రైతు ఏ విధంగా పొలాలు దున్నుకొని మరి ఆ యొక్క తొలకరి కడవరి వర్షాల కొరకు ఎదురు చూసి మంచి భూపంటను పొందుకుంటాడో అదే రీతిగా మనము యేసయ్య రాకడ కొరకు ఎదురు చూడాలని చెప్పి, మరి మనము ఏ శ్రమలో నలిగిపోతున్నామో, మనం ఏ ఇబ్బందుల్లో ఉన్నాం ఎవరికి తెలుసు? అన్నీ కూడా యేసయ్యకు తెలుసు. సమస్తము కూడా ఆయన తీర్చగలటువంటి దేవుడు కాబట్టి మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో కనుక చూస్తే, రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నామో ఆయన సంకల్పము, ఆయన కోరిక, ఆయన చిత్తం పట్ల మనము మరి పిలువబడుతున్నామో వాళ్ళందరికీ కూడా ఏమంట, మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి జరుగు చెయ్యి. ఆయన్ను ప్రేమించే వారికి దేవుడు అన్ని కూడా సమస్తము మేలులే చేస్తాడని ఇక్కడ మనకి రోమా పత్రికలో తెలియజేస్తున్నాడు. కాబట్టి విలువైనది మనకు దేవుడు ఇవ్వటానికి ఇష్టపడాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని ఓపికను మనం కలిగి ఉండాలి. తొందరపడి మాట్లాడకూడదు. ఏందమ్మా దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా కుటుంబంలో నేను దేవుని సేవకురాలనే కదా అని మనము బాధను మనం శ్రమల్లో తట్టుకోలేక అంటాము. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే విలువైనది మనకు దేవుడు ఇవ్వబడాలంటే మనం ఓపికను కలిగి ఉండాలి. ఆ వ్యవసాయదారుడు ఎలా ఎదురు చూసి మంచి శ్రేష్టమైన పంటను పొందుకున్నాడో అదే రీతిగా మనము యేసయ్య రాకడ కొరకు మనమందరం కూడా ఎదురు చూడాలి. అలాగే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో కనుక చూస్తే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. మనం ఏం చేస్తాము? పనిచేసే దగ్గర పై అధికారులు మరి ఉద్యోగంలో ఉన్నప్పుడు కింద అధికారులను ఏదో విషయంలో చిన్న సమస్య ఏదైనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఆ కోపపడ్డప్పుడు ఏదైనా చిన్న కోపపడ్డప్పుడు ఏం చేయాలి? నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఓర్పును కలిగి ఉంటే ఆ ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. కాబట్టి మనిషికి ఓర్పు అనేది ముఖ్యము. తర్వాత విలాప వాక్యాలు 3వ అధ్యాయము 24వ వచనంలో గనక చూస్తే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మనమందరం కూడా మరి ఆశ కలిగి ఉండాలి. దేని కొరకు? యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు. రక్షణ ఇస్తారు ఎవరు? మానవులు ఇస్తారా మనకు రక్షణ? యెహోవాయే రక్షణ కలుగచేయవాడు. చూచినప్పుడు మన ఎదుట ఉంచబడినటువంటి ఆ యొక్క పరుగు, ఆ యొక్క పందెంలో మనం ఓపికతో పరిగెత్తాము. మనకి ఏది కావాలో అది యేసయ్య మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఓపికను కలిగి ఉండాలి. ఒక క్రైస్తవ విశ్వాసి అన్నప్పుడు
మరి మొట్టమొదటగా ఓపిక కలిగి ఉండాలి. తొందరపాటు స్వభావము విశ్వాసులకు తగదు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, ఆలస్యమైన కూడా మనకు అనుగ్రహించేవాడు. రెండవదిగా మన హృదయమును స్థిరముగా ఉండనివ్వాలి. యుద్ధాలు జరుగుతున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో గనక చూస్తే ఆయన రాకడకు సంబంధించిన సూచనలు అన్నీ కూడా ఉన్నాయి. యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, మరి అన్నీ కూడా కరువులు అన్నీ సంభవిస్తాయని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంది. కాబట్టి మనము ప్రభు రాకడ సమీపించినది కనుక మరి మన ఓపిక కలిగి ఉండి మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. ఇక్కడ కీర్తనలు 51వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఎవరంటున్నారు ఈ మాట? దేవా నా యందు శుద్ధ హృదయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమని ఎవరంటున్నారు? దావీదు మహారాజు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఆ యొక్క 51వ కీర్తన అంతా చదివినట్లయితే ఆ దావీదు మహారాజు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. ఊరియా భార్యతో ఆయన బేత్షెబాతో పాపము చేసినప్పుడు తన పాపం చేసిన తరువాత తన పాపమును తాను తెలుసుకుంటాడు. తెలుసుకున్న పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వచ్చి ఏమంటున్నాడంటే, ప్రభువా నా హృదయం చెడిపోయినది, నాకు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు లేదు ప్రభువా, కనుక నా ఆలోచనలు అనేక విధాలుగా ఉన్నవి కనుక నా యొక్క అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుమని ప్రభువుని వేడుకొంచున్నాడు. కనుక మనము ఏ విషయంలో కూడా మరి మనం ప్రభు నుండి తప్పిపోతున్నాము, దావీదు మహారాజు ఏ రీతిగా పశ్చాత్తాపం కలిగి తను దేవుని సన్నిధిలో మరి వేడుకుంటున్నాడో మనము కూడా ప్రభు సన్నిధిలో మరి దేవుణ్ణి వేడుకోవాలి. కాబట్టి మన హృదయాలను మొదట రాకడకు మరి స్థిరపరచుకోవాలి. కలవరం లేకుండా మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో గనక చూస్తే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసము ఉంచుడి. మొట్టమొదటిగా దేవుని బిడ్డలు మన హృదయాలను కలవరపడనీయకూడదు. ప్రతిదీ కూడా యేసయ్య మీద మనం ఆనుకోవటము నేర్చుకోవాలి. కృంగిపోకుండా మన హృదయాలను స్థిరంగా ఉంచుకోవాలి. తర్వాత కీర్తనలు 70 ఉన్నతుడు దేవుడు అన్నాడు, మరి మాకు విమోచకుడు అని వారు జ్ఞాపకం చేసుకున్నారు, కానీ వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. సణుక్కుంటున్నారు చిన్న విషయానికి మోషే మీద. కాబట్టి ఆయన నిబంధనను వారు గైకొనలేదు. మరి వాళ్ళు అన్ని చేసినా కూడా వాళ్ళు ప్రతి విషయానికి దేవుని మీద మరి మోషే మీద సనుక్కోవటం మొదలు పెట్టారు వారు హృదయం. అందువలన ఏమైంది? వారు దేవుని మీద వారి యొక్క హృదయాలను స్థిరంగా ఉంచలేదు కనుక వారు అందరూ కూడా అరణ్యంలో సంహరించబడ్డారు, రాలిపోయారు. కాబట్టి ఒక క్రైస్తవ విశ్వాసి దేవుడు గొప్ప దేవుడు అని తెలిసి వాడి హృదయములో మరి ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు కాబట్టి ఆ ఇశ్రాయేలు జనాంగం అరణ్యంలో రాలిపోయినారు. మనము మన హృదయాలను స్థిరముగా ఉంచుకోనాలని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే మరి అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 22, 23 వచనాలు చూస్తే, స్టెఫెనును రాళ్లతో చంపబడిన తరువాత సంఘమంతా చెదిరిపోయింది. ఈ సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. బర్నబాను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఇక్కడ స్టెఫెనుని రాళ్లతో చంపబడినప్పుడు ఆ సంఘం అంతా కూడా చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి యొక్క చెదిరిపోయారనేటువంటి సమాచారము బర్నబాకు తెలిసినప్పుడు ఆ బర్నబా వచ్చి అక్కడ దేవుని కృపను బట్టి వాళ్ళందరినీ కూడా స్థిరపరిచి వాళ్ళందరికీ మరి స్థిర హృదయంతో వాళ్ళందరినీ హత్తుకొని వాళ్ళని దేవుని వాక్యాన్ని వాళ్ళ మధ్యలో చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా
మరి ఆ యొక్క అందరిని హెచ్చరించినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆ స్థిర హృదయంతో వాళ్ళందరినీ కూడా మరి హత్తుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి బర్నబా పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకున్నటువంటి సత్పురుషుడు. ఆయన చెప్పినటువంటి మాటలను చేరినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మన హృదయాలను మనము స్థిరముగా ఉంచుకోవాలి. ఎటువంటి విషయాల్లో కృంగిపోకుండా, లోకం వైపు చూడకుండా యేసు వైపు మాత్రమే మనము చూడాలని వాక్యము సెలవిస్తుంది. మూడవదిగా ఒకరి మీద ఒకరు సణుగు కొనకుడి. మనము యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఒకరి మీద ఒకరు సణుక్కొని అంటున్నారు. మనము దేవుని కుమారులము కుమార్తెలము కావాలంటే ముఖ్యంగా మనకు ఉండవలసింది ఒకరి మీద ఒకరిని సణుక్కోకూడదు అంటున్నారు. ఒక విశ్వాసికి సణుగులు అనేవి ఉండకూడదు. మరి ఇశ్రాయేలు జనాంగం ఇప్పుడు చెప్పాను కదా, మాటి మాటికి మోషే మీద సణుక్కున్నారు. మరి దేవుడు ఎంత సహాయం చేసినా కూడా మరి దేవుని పట్ల నిర్లక్ష్య వైఖరిని, నిర్లక్ష్య ధోరణి వాళ్ళు చూపించినారు. తత్ఫలితంగా దేవుడు అక్కడ తెగుళ్లను రేపినాడు. ఆ సణిగి వారు అరణ్యంలో సంహారకుని చేత చంపబడినారు. కాబట్టి మనము దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటారో, ఆయన మీద ఆనుకొని జీవిస్తారో వాళ్ళందరికీ తగిన సహాయం చేసేటువంటి దేవుడు. కాబట్టి మనం ఆయన్ని మరి ఆయన పట్ల మనము స్థిర హృదయం కలిగి ఉండి ఒకరి మీద ఒకరు సణుక్కోకూడదు. మనము మరి మన శత్రువులు అయినప్పుడు శత్రువులను కూడా మనం ప్రేమించాలి. మనం మానవులు కాబట్టి మనం ఏం చేస్తాం, మన శత్రువుల పక్షాన ద్వేషంగా ఉంటాం. కానీ ప్రభు వాక్యానికి లోబడాలి. మనం మన శత్రువులను కూడా మనము ప్రేమించే వాళ్ళంగా మనం ఉండాలి. తర్వాత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు కనుక చూస్తే, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారునగున్నట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. మనము ఈ లోకములో మూర్ఖమైనటువంటి జనాలు, దేవుని ఎరగని జనాల మధ్య మనం నివసించినప్పుడు మనం నిరపరాధులుగా ఉండాలంటే, మనం ఉండాలంటే ఈ లోకములో సణుగులు సంశయాలన్నీ మానుకోవాలి. మన శత్రువుల్ని మనం ప్రేమించాలి. మనకు హాని చేసే వాళ్ళని కూడా మనల్ని ప్రేమించాలి. అది నిజమైన క్రైస్తవత్వము. మరి దేవుని బిడ్డలు మాత్రమే అలా చేయగలరు. కాబట్టి మనం ఈ లోకంలో దేవుని ఎరగని బిడ్డల మధ్య మనం జీవించినప్పుడు మనం నిరపరాధులంగా నిష్కలంకులంగా అనిందులుగా దేవుని కుమారులము కుమార్తెలంగా మనం ఉండాలంటే మనలో సణుగులు సంశయాలు మాని సమస్త కార్యాలను మనము జరిగించే వాళ్ళంగా చేసే వాళ్ళంగా ఉండాలి. తర్వాత కీర్తనలు 106వ అధ్యాయము 106వ సంకీర్తన 25వ వచనం కనుక చూస్తే, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొనిరి. యెహోవా మాట ఎవరైతే ఆలకించలేదో, ఎవరైతే నిర్లక్ష్యం చేశారో, ఎవరైతే వినలేదో వారందరూ కూడా సణుగుకొని మరి సంహారకుని చేత సంపబడతారు. కాబట్టి మీరు సణుగు కొనకుడి. వారిలో కొందరు సణుగుకొని సంహారకుని చేత సంహరించబడ్డారు. మన శత్రువులను మనం ప్రేమించాలి. మన శత్రువుల మీద లేనిపోయిన సమస్యలు కూడా మనం ఉన్నాయి లేని చెప్పుకోకూడదు. ఎందుకంటే ఒకరు ఇద్దరు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ దగ్గర ఎవరుంటారు? యేసయ్య ఆలకిస్తూ ఉంటాడంట. కాబట్టి మన శత్రువుని కూడా మనము ప్రేమించాలి. ఆ 4వదిగా ప్రవక్తలను జ్ఞాపకము చేసుకొనాలి. మరి ప్రవక్తల్లో ఇక్కడ మనకు పరిశుద్ధ వాక్యం ఎవరు ఇచ్చారు? యోబునిచ్చారు. యోబు మంచి ధనవంతుడు. ఆ చుట్టుపక్కల నుంచి అన్ని కోల్పోయినప్పటికీ ఆయన సహనాన్ని విడిచిపెట్టలే, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు చివరకు రెట్టింపు ఆశీర్వాదాలు దీవెనలు ఆ యోబుకి అందించినట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా అంతకన్నా ఎక్కువ శ్రమలు మనకు రావు కదా. ఒకవేళ వచ్చినా కూడా మనం ఏం చేయాలి?
దేవుణ్ణి ఒక మాట కూడా అనకూడదు, మన సహనాన్ని విడిచిపెట్టకూడదు, మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. శ్రమల్లో ఇంకా మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అదే క్రైస్తవత్వం, అదే క్రైస్తవులకు కావాల్సింది. కాబట్టి యోబుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా. విశ్వాసులు అయినప్పుడు మనం మాట్లాడే ప్రతి మాటలో మనలో క్రైస్తవత్వం ఉందా లేదా, విశ్వాసం కాదని మరి మనల్ని చూడంగానే అన్యులు తెలుసుకుంటారు. కాబట్టి మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనయ్యాలి, ప్రభు సమీపముగా ఉన్నాడని మనము గ్రహించాలి. కాబట్టి ఇక ఏమి చెప్పుదును ఇక్కడ, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, వీళ్ళందరూ కూడా ప్రవక్తలు. వీళ్ళందరి గురించి మనకు తెలుసు. దావీదు మంచి యుద్ధ వీరుడు కదా, ఆయన ఎలాంటి యుద్ధంలో కూడా మరి పరాక్రమశాలిగా ఉండి అనేకమైనటువంటి అన్యుల శేలను ఆయన జయించి మంచి యుద్ధశాలిగా ఉన్నాడు. మరి ఆయన కూడా అనేకమైన శ్రమలు పొందినాడు. తర్వాత దానియేలు తెలుసు, దానియేలు కూడా సింహాల బోన్లో వేస్తారు. దానిని నిలువ పెట్టి మరి దానికి నమస్కారం చేయమన్నప్పుడు దానియేలు దాన్ని నమస్కారము చేయరు. అప్పుడు దానియేలుని ప్రార్థన ప్రార్థించొద్దని దానియేలుకు ఒక అలవాటు ఉంది. 3 దినమునకు 3 సార్లు ప్రార్థించేవాడు. అలా ప్రార్థించొద్దని ఒక శాసనం చేసినప్పుడు రాజు ఆజ్ఞను కూడా మీరి ఆయన యెరూషలేము దేవాలయం వైపు తిరిగి 3 సార్లు ప్రార్థన చేసేవాడు మోకాళ్ళొంగి. ఈ రీతిగా చేయడం వల్ల దానియేలుని మరి సింహాల గుహలో వేసినప్పుడు ఆ సింహాల నోళ్ళు మూయించాడు యేసయ్య. కాబట్టి దానియేలు కూడా మరి ఎన్నో శ్రమలు పొందినప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు. ఆ దేవుడు విడిచిపెట్టలేదు కాబట్టి ఆ చెరసాల్లో సింహాల నోళ్లను మోయించాడు. మరి పౌలును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన కొరడా దెబ్బలు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన అనేక చోట సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొరడాలతో కొట్టి మరి చెరసాల్లో బంధించి ఆయన అనేకమైన హింసలు పెట్టినప్పుడు కూడా ఆ యొక్క పౌలు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కాబట్టి పౌలు ఎంతో స్థితికి ఎదిగినాడు. కాబట్టి మనము ప్రవక్తలను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు సువార్త ప్రకటించేటప్పుడు మరి రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 37వ వచనంలో కనుక చూస్తే, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, ఖడ్గములతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింసలు పొందారు. మరి ప్రవక్తలు ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ దేవుని విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. కాబట్టి చివరిగా వాళ్ళెంతో మరి ఫలాన్ని పొందినట్లుగా మనము చూస్తున్నాము. మరి అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. కాబట్టి ఈ లోకములో దేవుని బిడలకు మరి అనేకమైన శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు జయించుకోవాలంటే మనము మరి యాకోబు గారు చెప్పినట్లుగా మనం మాటగా ఓపికను కలిగి ఉండాలి. తర్వాత రెండవదిగా మన హృదయాలు స్థిరంగా ఉంచుకోవాలి. దేవుని వైపు మాత్రమే మనం చూడాలి. మనం ఒకరి మీద ఒకరు సణుక్కోకూడదు. ప్రవక్తలు ఏ విధంగా అనేకమైన శ్రమలు పొందారో, వాళ్ళ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఈ లోకంలో మనము మరి దేవుడు ఇచ్చేటువంటి ఫలితాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి ఈ ప్రవక్తలు అనేకమైన శ్రమలు అనుభవించారు. వీరందరూ కూడా విశ్వాసము ద్వారానే సాక్ష్యము పొందినటువంటి వారు. మనకి కావాల్సింది క్రైస్తవ బిడ్డలకు, విశ్వాసికి మరి ఒక క్రైస్తవ బిడ్డలకు కావాల్సింది విశ్వాసము. కాబట్టి మనము విశ్వాసాన్ని కలిగినప్పుడు దేవుడు మన శ్రమల్లో కూడా మన అనేక ఇబ్బందులు మనకు ఎదురైనప్పటికీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన పట్ల విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నా కాలు విషయంలో మేము చర్చి తరపున కేరళకు టూర్ వెళ్ళినప్పుడు బస్సులో బాగా దూర ప్రాంతం కాబట్టి ప్రయాణం చేసాం. బాగా
ప్రయాణం చేసినప్పుడు కాళ్ళు బాగా వాసిపోయి నల్లగా వచ్చినాయి 2 కాళ్ళు నాకు. మేము ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నేను మంచినీళ్ళు తాగుతుంటే ఆ బాటిల్ నిండి బాటిల్ నా కాలు మీద పడింది. పడ్డప్పుడు ఆ కాలు మా గాయమైందో ఏమో నాకు తెలీదు గానీ నేను మామూలుగానే వెళ్తా ఉన్నాను. ఒక నెల రోజుల తర్వాత ఆ గాయము బయటపడింది. అంతకుముందు గాయం లేదు. వాపుగా ఉండేసరికి రోజు ఏదో ఒకటి పూసుకొని వెళ్తున్నా. బాగా గాయం అయిపోయింది. గాయం అయిపోయినప్పుడు నేను ఒక ఇంజెక్షన్ కూడా చేపించుకోవాలా. ఎందుకంటే దానికేమి ఏది ఇనుము లాంటిది అట్లాంటి సెప్టిక్ అయిద్దంటే మనం ఇంజెక్షన్ చేపించుకుంటాం. నేను అట్లా ఆదమరచి నేను ఇంజెక్షన్ ఏం చేపించుకోవాలా. తర్వాత ప్రతిరోజు చూస్తున్నాను గానీ అది తగ్గటం లేదు. కట్టుకొని ఆఫీస్‌కి వెళ్తానే ఉన్నా. మా ఆఫీస్‌లో ఒక ఫంక్షన్ జరుగుతుంటే అందరం కూర్చొనున్నాం. కూర్చొనున్నప్పుడు మా వాళ్ళందరూ నా కాళ్ళకి బాగా పెద్ద గాయం అయిపోయి ఆ వేళ్ళ దగ్గర బాగా ఈగలు ముసురుతున్నాయి. అప్పుడు మా వాళ్ళందరూ అడిగారు, "ఏంది మంజుల కాలు అట్లా ఉంది? ఏమైంది అంత గాయం అయిపోయింది" అని అడిగారు నన్ను. ఇట్లా దెబ్బ తగిలింది. ఇంజెక్షన్ కానీ నేను యాంటీబయాటిక్‌లు కానీ ఏం వేసుకోలేదని చెప్పా. అప్పుడు వాళ్ళందరూ తలా ఒక మాట నాతో చెప్పారు, "నువ్వు షుగర్ పేషెంట్‌వి. నువ్వు ఒక ఇంజెక్షన్ చేపించుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కాలు అట్లా ఉంది" అని అందరూ ప్రతి ఒక్కరు చెప్పడంతో నాకు భయమేసింది. ఏంది ఇట్లా చెప్తున్నారు ఏంది అని అప్పుడు దాకా నిర్లక్ష్యంగాను అంటే ఇది సెప్టిక్ ఏమి అవ్వలేదు బాగానే ఉందని. ఇంకా వాళ్ళందరూ చెప్పిన తర్వాత అప్పుడు నేను మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఇంకా ఈయన చెప్పాడు ఎందుకు దాన్ని బాగా శుభ్రంగా గాయాన్ని తుడిచి కట్టాడు. మళ్ళీ మధ్యాహ్నం భోంచేసి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఆలోచిస్తా ఉన్నా, ప్రభువా మరి నాకేందంటే రోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా నేను చర్చి దగ్గర ఆటో దిగి చర్చిలో ప్రార్థన చేసుకొని వస్తాను. ఎందుకంటే దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి మన పనిపాట్లలో తోడుకున్నాడు కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉన్న సమయాన్ని దేవునికి ఉపయోగించుకోవాలని నేను రావటంతో ప్రతిరోజు కూడా నాకు సమయం ఉన్నప్పుడు పెందలాడ ఇచ్చినప్పుడు ఏదన్నా లేట్ అయితే తప్ప మిగతా రోజులన్నీ కూడా నేను చర్చి దగ్గర తిరిగి ప్రార్థన చేసుకున్నాను. ఇంకా ఆ రోజు వెళ్ళి నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా కన్నీళ్లతో చేసుకున్నాను ప్రార్థన. ప్రభువా మరి నా కాలు మరి తగ్గితే నువ్వు గొప్ప దేవుడివి, చనిపోయిన లాజరును కూడా బ్రతికించావు. మరి నా గాయం తగ్గిపోతే నేను నీకు నీ బిడ్డల ముందు సాక్ష్యం చెప్పుకొని నీకు కానుకలు సమర్పించుకుంటానని నేను కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నా. హాస్పిటల్కి వెళ్తే జాయ్ హాస్పిటల్కి డాక్టర్ ఏమన్నాడంటే, అమ్మ నువ్వు ఒక ఎడ్యుకేటర్ అయ్యుండి ఇంత నిర్లక్ష్యం ఎట్లా చేసావు, ఒక టాబ్లెట్ వేసుకోలేదు, ఒక ఇంజెక్షన్ వేయించుకోలేదు, నువ్వు మరి 2 నెలల తర్వాత హాస్పిటల్కి వచ్చావు అని నాకు బ్లడ్ టెస్ట్ చేశాడు, కిడ్నీ టెస్ట్ కూడా చేశాడు. చేసినప్పుడు నీకు మంచి రిపోర్ట్ వచ్చింది, నీకు బ్లడ్లో ఏ షుగర్ లేదు, కిడ్నీ కూడా ఏ ఎఫెక్ట్ లేదు, బాగానే ఉంది. అయితే గాయం మానాలంటే లేట్ అయింది, జాగ్రత్తగా ఉండని ఆ డాక్టర్ కూడా దూరంగా ఉండి చూశాడు నా కాలు. అప్పుడు నేను డాక్టర్ తోటి కూడా ఆయన కూడా మంచి ఆయన విశ్వాసులే వాళ్ళు. డాక్టర్ గారు నేను ప్రతి విషయంలో కూడా మన దేవునికి అసాధ్యమైంది ఏముంది, ఆయన సమస్త శక్తి గల దేవుడు, ఆయన ప్రార్థన చేసుకుంటాను, మీరు ఇచ్చే మందులు వేసుకుంటానని చెప్పి నేను చెప్పాను. ఆ రోజు నేను ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నానో చర్చిలోకి వెళ్ళి ఆ మరుసటి రోజు నా కాలు మానుగుండు పడిపోయింది. నేను ఒక్క మందు వేసుకోవాలా, ఒక్క టాబ్లెట్ వేసుకోవాలా, అసలు దేవుడు ఎంత కార్యం చేశాడు, కాలు శుభ్రంగా మానిపోయింది. మరి అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు, అసలు సెప్టిక్ ఇంజెక్షన్ వేయించుకోలేదు, ఒక టాబ్లెట్ వేసుకోలేదు, నీకు ఎట్లా మానింది గాయం? అది మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి నేను అందరూ చెప్పినా కూడా ఫస్ట్ భయపడ్డాను. ఎందుకు భయపడాలి? దేవుడు గొప్ప దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు యేసయ్య. కాబట్టి నేను ఎప్పుడైతే కన్నీళ్లతో ప్రభువా నీ బిడ్డలందరి మధ్యలో నువ్వు చేసిన సాక్ష్యాన్ని నేను చెప్పుకుంటానని ఎప్పుడైతే చెప్పుకొని ప్రార్థన చేసుకున్నానో పూర్తిగా నేను ఏ మందులు వాడలేదు, దేవుడు పూర్తిగా నా కాలు మానిపోయింది. అందరూ ఆశ్చర్యపడ్డారు, ఒక షుగర్ పేషెంట్ నీ గాయం మానిపోయింది. నాకు అందరి గురించి చెప్తున్నారు. అమ్మాయికి చిన్న సీలు తగిలింది,
ఆ అమ్మాయికి కాలు తీసేయాలన్నారు. అది ఇది ఎన్నో విషయాలు నాకు చెప్పారు. కానీ నేను భయపడినా కూడా దేవుని వైపే చూశాను కాబట్టి నాకు గాయం మానిపోయింది. మీ అందరి ముందులో నేను చెప్పగలుగుతున్నానంటే దేవుని యందు విశ్వాసము మనకి ముఖ్యము. దేవునికి అసాధ్యమైనది లేదు. దేవుడు సమస్తము చేయగలడు. ఎప్పుడైతే మనము పూర్తిగా ఆయన వాక్యం మీద, ఆయన మీద ఆనుకొని మనం జీవిస్తామో దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మన కుటుంబాల్లో శ్రమలు కలిగినప్పుడు మనం ఈ 4 విషయాలు జ్ఞాపకము చేసుకోవాలి. మనము ఓపికను కలిగి ఉండాలి. మన హృదయాలను స్థిరంగా ఉండనియ్యాలి. ఒకరి మీద ఒకరు సణుక్కొనకుండా ప్రవక్తలు ఏ విధంగా శ్రమ పడ్డారో వాళ్ళని జ్ఞాపకం చేసుకొని మనం ప్రభు మీద ఆనుకొని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ శ్రమలన్నీ కూడా ఆశీర్వాదాలుగా ఘనతలుగా మార్చగల దేవుడు మన దేవుడు. కాబట్టి మనందరం కూడా ఆయన మీద ఆనుకొని ఆయన వైపు మాత్రమే చూడాలని మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి యవన బిడ్డలందరికీ మీ అందరికి కూడా నేను నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి చిన్న